పలమనేరులో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని పద్మశ్రీ సర్కిల్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు భవిష్యత్ తరాలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, టీడీపీ నాయకులు పుట్టి గిరిబాబు, శ్రీధర్, మదన్, చిన్ని కిరణ్, సబ్బులతో గంగవరం మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం స్వేచ్ఛగా మన దేశంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఈరోజు నిలబడగలుగుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. భారతదేశంలో రకరకాలైనటువంటి మిళితమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నా, రకరకాలైనటువంటి నైసర్గిక పరిస్థితులు ఉన్నా, అందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చేటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన భావి తరాలకు, అంటే దాదాపు 134 సంవత్సరాలు ఆయన పుట్టి ఈరోజు మనకు కుటుంబం మీదకి వచ్చినటువంటి సందర్భంలో మరి ఈరోజు ఇంత పెద్ద దేశమైనటువంటి ప్రపంచంలో ఇంత పెద్ద దేశమైనటువంటి ఈ దేశానికి మరి ఈరోజు రాజ్యాంగం రచించి ఇన్ని రోజులు కూడా మనం మన కాళ్ళపైన మనం నిలబడగలుగుతున్నామంటే, ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎన్నుగా నిలబెట్టగలుగుతున్నామంటే దానికి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే కూడా మనం ఈరోజు అది చేసుకోగలిగాం. దీన్ని రాబోయే భావితరాల వాళ్ళు కూడా దాన్ని ఆచరించాలా. మరి అదేవిధంగా ఆయన ఏ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఆశయంతో అయితే ఈరోజు రాజ్యాంగాన్ని ఆయన రచించారో, ఏ ఆశయంతో అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించారు, ఆ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా భవిష్యత్ తరాలు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని కోరుకుంటూ అందరికీ కూడా అంబేద్కర్ గారి